హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. ఈరోజు అయితే వినాయక చవితి పండుగ కోసము నేను ఏమేమి షాపింగ్ చేశానో అలాగే షాపింగ్ ఎక్కడ చేసుకున్నాను అన్నది అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తప్పకుండా అయితే చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మాకు దగ్గరలో బానసవాడి అని ఉంటుందండి. అక్కడైతే పెద్ద మార్కెట్ లాగా అయితే అన్నీ పెడుతూ ఉంటారు. పండుగ వచ్చిందంటే అసలు ఆనందమే ఆనందం. అక్కడికి వెళ్తే అంత బాగుంటాయి. షాపింగ్ అంతా షాపింగ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కటి ఐటెం దొరుకుతుందండి. మీకు ఇక మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. అంత బాగుంటుంది షాపింగ్ అయితే. అక్కడికైతే వెళ్ళాము. వెళ్ళే దారిలోనే మేము గుడికి అయితే వెళ్ళామండి. ఎందుకంటే అన్నమ్మ టెంపుల్ ఉంటుంది మా ఇంటికి దగ్గరలోనే. అక్కడ వినాయకుడిని కూడా నిలబెడుతూ ఉంటారండి, పెడుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. చాలా బాగా డెకరేషన్ చేసినారు, అంత బాగుంది. ఆ లోపలికి వెళ్ళేసి అంటే ఒక ద్వారంలాగా ఉంది, పెద్ద కోటలాగా అనిపించిందండి. అందుకని లోపలికి వెళ్ళేసి అమ్మవారిని దర్శనం చేసుకొని అన్నమ్మ దేవి అండి ఈమెనైతే బాగా అలంకరణ అయితే చేసినారు. ఇంకా రేపైతే ఇంకా బాగుంటుంది. వాళ్ళు 5 days 9 days పెడుతూ ఉంటారండి ఎవ్రీ ఇయర్ అయితే, కరెక్ట్గా తెలియదు కానీ సూపర్గా ఉంటుందండి. ఆ వీడియోలు కూడా నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను తప్పకుండా. అక్కడ అర్చన చేయించుకొని ఇక మేము మంగళారతి తీసుకొని అయితే బయలుదేరినామండి. బయలుదేరిన తర్వాత షాపింగ్ అంతా చేసుకున్నాము. షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇక నాకు ఇంట్లో చెప్పాను కదా, మార్నింగ్ అయితే 4:30కి లేచిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ రూమ్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత సాయంత్రము దేవుణ్ణి ఎక్కడైతే పెట్టుకుంటానో అక్కడైతే క్లీన్ అంతా చేసుకొని పసుపుతోటి అలాగే కుంకుమతోటి ముగ్గులన్నీ వేసుకొని ఇలా అయితే అలంకరణ అయితే చేసి పెట్టుకుంటాను. ముందు రోజు నైట్ అయితే ఇలా చేసి పెట్టుకుంటూ ఉంటానండి. దేవుణ్ణి అయితే ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నానో అక్కడ పీట అంతా వేసుకొని క్లాతులతో అయితే ఇలా అయితే నేను డెకరేషన్ చేసుకున్నాను. డెకరేషన్ అంటే పెద్ద డెకరేషన్ అయితే ఏమీ కాదండి. నాకు తోచినట్టు నాకు ఉన్నంతలో నీట్గా ఇలా అయితే చేసి పెట్టుకుంటాను. ఒకవేళ మీకు నచ్చకపోతే మాత్రం ఏమీ అనకండి, ఎందుకంటే నాకున్నంతలో నేను చేసుకున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా అయితే అన్నీ ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకుంటానండి. దేవుడికి సంబంధించినవి అన్నీ ఒక 2-3 రోజుల నుంచి నాకు ఇంకా చిన్న చిన్నవి అన్నీ ఉంటూనే ఉంటాయి ఇంట్లో పనులు. అవన్నీ క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. చిన్నప్పటి నుంచి వినాయక చవితి అంటే అంత పిచ్చి. పండుగ వస్తుందంటేనే ఎక్కడలేని ఆనందం, ఎక్కడలేని ఉత్సాహం అయితే వస్తూ ఉంటుందండి బాడీలోకి. అదేమిటో మరి ఆ వినాయకుడు అలా చేపిస్తాడో ఏమో తెలియదు. అంతా క్లీనింగ్ అంతా అయిపోయింది, ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇక దేవుడికి అన్నీ ముందు రోజే అన్నీ కొన్ని అయితే చేసి పెడుతూ ఉంటానండి. చూసారు కదా, షాపింగ్కి వెళ్ళి తెచ్చుకున్న సామాన్ అంతా అక్కడే పెట్టాను. ఇంకా ఏమి సర్దుకోలేదు. ఎందుకంటే అన్ని దేవుడి దగ్గరికేనండి. పండ్లు తీసుకున్నాను, అలాగే పువ్వులు, ఆయనకు కావాల్సిన గరికే, ఇంకా పత్రాలు ఉంటాయి కదండి, 21 పత్రాలు వేస్తూ ఉండాలి కదా, అవన్నీ అయితే ఒక్కటే దగ్గర కట్టగట్టి అమ్ముతూ ఉన్నారు. ఇంతకుముందుకైతే నేను అక్కడిక్కడ తీసుకొని వచ్చేదాన్ని, వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గర అని. ఇంక సర్లే అదంతా ఓరం తిరగడం చాలా కష్టం, ఎందుకులే అని చెప్పేసి వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉండాలి. ఒకవేళ అడగకుండా తీసుకొచ్చినా కానీ నాకు ఎందుకో మనసు ఒప్పదు. ఇక మా ఆయన అక్కడ దొరికితే మాత్రం తీసుకొని వచ్చేసి అని చెప్పిండు. తీసుకున్నాను, గరిక తీసుకున్నాను. అలాగే ఇక దేవుడిని అయితే సాయంత్రం తెచ్చుకుంటామండి. సాయంత్రం తీసుకొచ్చి పెట్టుకుంటాను. అంటే కొంచెం 9:30 10:30 తర్వాత తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాను. అంత మార్నింగ్ అయితే ఏం తెచ్చుకోను. మార్నింగ్ ఇక దేవుడిని అయితే ప్రతిష్టాపన అయితే చేసుకుంటూ ఉంటాను. అవన్నీ తీస్తూ ఉన్నానండి, ఏమేమి ఉన్నాయి, ఏమేమి యూజ్ చేసుకోవాలని కవర్లో అయితే కట్టి పెట్టుకుంటూ ఉంటాను. ఏదన్నా పండుగ చేసిన తర్వాత నేను వీడియో కోసం అయితే ఉపయోగిస్తుంటానండి ఈ అమ్మవారి ముఖవాడని. కానీ అది ఇక ఇప్పుడు నేను ఎప్పుడు పెట్టలేదండి. అయినా కానీ కలశం పెట్టుకుంటాను తప్ప ఇలా అయితే ఎప్పుడు ఏం పెట్టుకోలేదు. అవన్నీ అయితే ఇంకేమున్నాయని చూస్తున్నాను. ఆర్టిఫిషియల్గా ఇంకేమైనా డెకరేషన్ చేయొచ్చా అని చూశాను. కానీ నేను మొన్ననే ఇంకా వేరేటివి ఎల్లో కలర్ అయితే పెట్టానండి వరలక్ష్మి వ్రతానికి. మళ్ళీ అవి పెడితే ఏం బాగుంటుందని చెప్పేసి ఇక నేనేం పెట్టలేదు అవి. అందుకనే అందులో ఇవాళ శనివారం కదా, ఎల్లో అండ్ పర్పుల్ కలర్ అయితే ఉంది. అదే దండలాగా అయితే ఇలా వేశాను అక్కడ దేవుని పెట్టే కాడ. ఆ తర్వాత ఇక దీపం కుందులు ఉంటాయి కదా, అవన్నీ అయితే కడిగేసుకున్నాను. అవి ముందు రోజే కడిగి పెట్టుకుంటానండి. ఇక అవి పని ఎక్కువగా ఉంటుంది. పూజ క్లీనింగ్ పనులు అంటేనే, పూజ రూమ్ క్లీనింగ్ పనులు అంటేనే నాకు ఒక 3 hours 4 hours అయితే పడుతూ ఉంటుంది. అవన్నీ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా అన్నీ సర్ది పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఆ రోజే నాకు 12:30 అయిపోయిందండి అన్నీ సర్దుకొని పెట్టుకునేసరికి. ఇంకా మా పాప మా బాబు అన్నిళ్ళకి ఇళ్ళకి తిరుగుతూ ఉంటారు. ఇక వాళ్ళు ఇంకా ఏం చేస్తారండి, వాళ్ళకి అంతగా తెలియదు. ఇంకా చేసినా కానీ నాకు ఎందుకో నచ్చదు, అందుకని నేనే చేసుకుంటూ ఉంటాను. అదే అంటాడు మా ఆయన, అన్నీ నువ్వే చేసుకుంటావు, ఎవరు చేసినా నచ్చవు అని చెప్పేసి. ఏమో మరి నాకు అట్లా అలవాటు అయిపోయింది, అది ఎప్పుడు మారుతుందో తెలియదు. ఇలా అయితే అన్నీ అయితే అరేంజ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఏమేమి మార్నింగ్కి ఏమేమి యూజ్ అవుతాయి అన్నీ కళ్ళ ముంగట పెట్టుకుంటే మనకి కనబడకుండా ఉన్నా కానీ టెన్షన్ అనిపించదు. ఇక అక్కడే ఉన్నాయి కదా అని ఉంటుందండి. ఏవి అవసరం వస్తాయో తెలియదు, అప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాను. పూజనే నాకు 2 గంటలు అయితే పడుతూ ఉంటుంది. ఏమైనా నాకు మార్నింగ్ ఇక మిగతా పనులు అంటే దేవుడి దగ్గర పువ్వులు పెట్టుకోవడము, దేవునికి అలంకరణ చేసుకోవడం అలాంటివే ఉండాలి. అలాగే నైవేద్యాలు వండుకుంటాను. ఇక మిగతా పనులన్నీ ఈరోజే చేసి పెట్టుకుంటానండి ముందు రోజే.
ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇక మిగతా అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా మళ్ళీ యూజ్ చేయనివి ఎందుకులే అని చెప్పేసి అయితే కవర్లో పెట్టేసుకొని అవన్నీ అయితే లోపల పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక నాకు దేవుడి దగ్గర అన్ని పూజ రూములు అయితే అన్నీ అయితే పెట్టేసుకున్నానండి. ఏమీ లేదు. ఇక వినాయకుని పెట్టే దగ్గరనే ఏమేమైతే పెట్టాలనుకున్నానో అవన్నీ అయితే అరేంజ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇలా పీటలు పెట్టాను, కిందంగా పీటలు వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం హైట్ లాగా పెట్టుకున్నాను. నాకు అంతగా ఇల్లు ఎంత పెద్దగా అయితే లేదు, అందుకనే ఉన్నంతలో ఇలా అయితే సర్దేసుకున్నాను. ఆ తర్వాత ఇక కలశాన్ని కూడా కలశం అయితే ఏమి స్థాపన అయితే చేసుకోనండి. కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయని అయితే నీట్గా చేస్తాడండి మా వారైతే. దాని మీద ఉన్న పీచు ఉంటుంది కదా, దాన్ని నీట్గా చేసి పెడుతూ ఉంటాడు. దానికైతే నేనైతే బొట్లు అయితే అరేంజ్ చేసుకున్నాను, అది కూడా చూపిస్తాను. ప్లేట్లు కావాలి కదా మనం పత్రాలు పెట్టుకోవడానికి, పువ్వులు పెట్టుకోవడానికి, అలాగే నైవేద్యాలకి అవన్నిటికీ నేను చెప్పాను కదా, నేను దేవుడికి సంబంధించిన ఏవైనా ఆ ర్యాక్లోనే పెట్టుకుంటూ ఉంటాను. అవన్నీ తీసి కళ్ళ ముందర పెట్టుకుంటే నాకు ఇక ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు. అది ఇది వెతకాలి అన్నట్టుగా ఉండదు. మార్నింగ్ టైంలో అవి నేనే పెట్టుకుంటాను కనుక నేను పూజ మీద కూర్చున్నప్పుడు వేరే వాళ్ళని తెమ్మంటే కూడా వాళ్ళకి తెలియదు. ఇక మా పాపకే కానీ బాబుకే కానీ ఇక మా ఆయన అయితే వెతుకుతూనే ఉంటాడు. మిగతా అన్నీ తీసి ఇక అక్కడ పరుస్తూ ఉంటాడు. మళ్ళీ వాళ్ళకి చెప్పేదానికంటే నేను చేసుకుంటేనే నాకు పని కొంచెం తక్కువ అనిపిస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళకి ఏం చెప్పను ఎప్పుడు. ఇవన్నీ సర్దేసుకొని పెట్టుకున్న తర్వాత కలశానికైతే రెడీ చేసుకున్నానండి. కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ పీచు అయితే నీట్గా తీస్తాడు. ఏదైనా పని చేస్తే మాత్రం అంత బాగా చేస్తాడండి మా వారు. కొన్ని పనులు చేస్తే మాత్రం నాకు బాగా నచ్చుతుంది. ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు అండి, అంతే. ఇక మిగతా పనులు ఏమైనా చేయమంటే మాత్రం అయ్యో అంత గందరగోళం చేసి పెడుతూ ఉంటారు. అమ్మవారికి బొట్టులాగా ఇట్లా పెట్టుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే తమలపాకు పెట్టి చేస్తూ ఉంటానండి. ఇక అంత ప్రాసెస్ ఎందుకులే అని చెప్పేసి అయితే నాకు హ్యాండ్స్ తోటి కూడా చేయనీక చేతితోటి కూడా పెట్టుకుంటూ ఉంటాను, అంతే. ఇక అమ్మ గౌరమ్మకి ఇంకేముంటుందండి, ఇక ఆయన బొట్టే ఉంటుంది కదా. ఇలా అయితే ఆ బొట్టు అయితే పెట్టేశాను. శివుడు పెట్టుకునే బొట్టే అమ్మవారికి కూడా పెట్టేశాను. అది పెట్టుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే షేప్ కరెక్ట్ వస్తుందో రాదో అనుకుంటూ ఉంటాను కదా, ఏమీ అనిపించదు. తర్వాత మళ్ళీ చూసుకుంటే బాగుంటుంది. అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమి అనిపించదు. అమ్మవారు చేసేటివి ఏవైనా నాకు అంత బాగా అనిపిస్తూ ఉంటాయి, అంతే. ఇలానే పెట్టేసేసుకుంటూ ఉంటాను. ఆ మధ్యలో ఇక బొట్టు పెట్టుకొని ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటానండి, అంతే. మార్నింగ్ అయితే ఈ కలశ స్థాపన చేసుకున్నప్పుడు కలశం మీద వెళ్ళి పెట్టుకొని ఆ తర్వాత జాకెట్ పీసు అదంతా పెట్టేసుకొని చిన్న బ్లౌజ్ పీస్ అయితే కొత్తదైతే తీసుకొస్తాను. ఎవ్రీ ఇయర్ అయితే దాన్ని అయితే కొంచెము సారీ లాగా కట్టేసేసి ఇలా కలశానికి అయితే పెడుతూ ఉంటానండి. ఎక్కువ అంత ఆర్భాటం అయితే ఏమి చేయను, నార్మల్గా చేసుకుంటూ ఉంటాను. ఇలా కలశాన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ పనులు చేసుకునేటప్పుడు. నాకు ఈ పనులు చేసుకునేసరికి 12:30 అయిపోయిందండి. మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ పడుకునేసరికి అయితే 12:30 అయిపోయింది. ఏ పండుగ వచ్చినా కానీ ఇలానే ఉంటాయండి నాకు పనులు. నా పనులు నేనే చేసుకోవాలి, నాకు ఇంకెవ్వరూ చెయ్యరు. మా వారు ఏమైనా తెచ్చేటివి ఉంటే తెస్తూ ఉంటారు, అంతే. ఇక రేపు మార్నింగ్ అయితే తెలుసు కదా మనకి వినాయక చవితి రోజు ఎన్ని వంటలు చేస్తానంటే దేవుడికి సంబంధించినవి, ఆయనకి ఇష్టమైన ఏ ఉంటాయి అవన్నీ చేసి పెడుతూ ఉంటాను. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్.